వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ మన్మథ స్టోరీలోని రెండవ భాగం. ఆ అబ్బాయి అలా వెళ్ళిపోవటమే పంతులు గారు ఆశ్చర్యంతో నోరు తెరిస్తే ఆ అమ్మాయి కళ్ళల్లో అప్పుడు జారాయి కన్నీళ్లు. బాధతో మెడలో ఉన్న పసుపు తాడు తన జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చినట్టు అనిపిస్తున్నా అది కోరి తనే చేసుకుంది కాబట్టి మౌనంగా పైకి లేచి నిలబడితే పంతులు గారు అయోమయంగా చూస్తూ ఉన్నారు. పైకి లేచిన అమ్మాయి చేతిలో ఒక బ్యాగ్ పెట్టి మిమ్మల్ని హాస్పిటల్లో వదిలిపెడతాం పదండి మేడం అంటే ఆ అమ్మాయి మౌనంగా బయటికి నడిస్తే పంతులు గారి చేతిలో భారీగా సంభావన పెట్టి ఆ గుడిని ఖాళీ చేసేశారు సెక్యూరిటీ మొత్తం. ఒక కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్తూ ఉంటే ఆ అమ్మాయి జీవితం అలానే గమ్యం లేని నావలా సాగిపోతున్నట్టు అనిపించింది. కానీ అంతకు మించి ప్రస్తుతం తన దగ్గర మార్గం లేదు. ఇప్పుడు తనకి తన చేతిలో ఉన్న బ్యాగ్లోని డబ్బు చాలా అవసరం. అది లేకపోతే తన తమ్ముడి ప్రాణం నిలబడదు. తమ్ముడి ప్రాణం కోసం తన జీవితం ఎలా మారినా పర్వాలేదని ఇంతటి సాహసానికి ఎదురు వెళ్ళింది. ముందుగానే అన్ని విషయాలు మాట్లాడుకునే అగ్రిమెంట్ కూడా సైన్ చేసింది. కానీ ఎందుకు అతను అలా తాలిబొట్టు కట్టాక సూటిగా కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు ఒక్క క్షణం తన జీవితం అతనితో ముడిపడిపోయిందేమో, ఇక తన కష్టాలన్నీ పోతాయేమో అనిపించింది. కానీ మరుక్షణం అతను తాలి కట్టగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోవటం చూసి తన జీవితం అంతే అని డిసైడ్ అయిపోయి కన్నీళ్లు కూడా రానంత సబ్దుగా మారిపోయింది ఆ అమ్మాయి. అరగంట తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్లో డ్రాప్ చేయటమే. మిమ్మల్ని సాయంత్రం వచ్చి తీసుకువెళ్తా మేడం, రెడీగా ఉండండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక ఒక్క వ్యక్తి మాత్రం ఆ అమ్మాయి వెనకే వచ్చాడు. అతను కొంచెం పెద్ద వయసు అతను కావటంతో అమ్మాయి చేతిలో బ్యాగ్ తీసుకోబోతుంటే ఆ అమ్మాయి కంగారుగా దాన్ని వెనక్కి లాక్కుంది. అది చూసి అతను నవ్వుతూ, నేను దొంగని కాదులేమా, నువ్వు భయపడటానికి భయపడకు, నీ పరిస్థితి ఆల్రెడీ నాకు తెలుసు, పద నీకు నా చేతనైనంత సహాయం చేస్తాను అని లోపలికి నడిచారు. కష్ట సమయంలో తోడుగా ఉన్న వాళ్ళే అసలైన ఆప్తులని ఎప్పుడో ఎవరో చెప్తుంటే విన్నది తను. ఇప్పుడు ఎదురుగా పెద్ద మనిషి రూపంలో కనిపిస్తుంటే చేతులెత్తి మొక్కాలనిపించింది. కానీ అంత ధైర్యం చేయలేక మౌనంగా తన వెనుక ఆపరేషన్ థియేటర్ దగ్గరికి నడిచింది. అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందని నర్స్ హడావిడిగా తిరుగుతూ ఉండటం వలని తెలిసి ఆ అమ్మాయి అప్పటి వరకు తన ఆలోచనలో ఉన్నది కాస్త పరుగున నర్స్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న నా తమ్ముడికి ఎలా ఉంది అని అడిగింది. ఆపరేషన్ జరుగుతుందండి, మనీ కూడా కట్టేశారు కాబట్టి త్వరగా ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ తమ్ముడికి ఏమీ కాదు అని ధైర్యం చెప్పి నర్స్ లోపలికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ నిలబడి ఉంటే అతను ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి, కూర్చోమ్మా, ఎంతసేపని నిలబడతావు అని అన్నారు. నాకు ఈ లోకంలో నా తమ్ముడు తప్ప ఎవరూ లేరండి, వాడికి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను, ఇప్పుడు కూడా ఇంత సాహసం చేసి నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంది కూడా నా తమ్ముడి ఆపరేషన్ కోసమే, అది సక్సెస్ అయ్యి నా తమ్ముడు బ్రతికితే చాలండి, నాకు ఇంకేం అవసరం లేదు అని ఆ అమ్మాయి కన్నీళ్లతో అంటుంటే ఆ పెద్ద మనిషికి కొంచెం బాధగా అనిపించింది. కానీ జరిగిన దాంట్లో ఎవరిని నిందించలేని పరిస్థితి కాబట్టి సైలెంట్గా ఉండిపోయారు. దాదాపు 2 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ డోర్స్ తెరుచుకొని మాస్క్ పెట్టుకున్న డాక్టర్ బయటికి వచ్చాడు. ఆయనని చూడటమే ఆ అమ్మాయి పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా తమ్ముడికి ఎలా ఉంది అని అడిగింది. నథింగ్ టు వరీ అండి, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, మీ తమ్ముడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ 2 డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలి, ఇక కోలుకోవడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది, యాక్సిడెంట్ చిన్నది కాదు కాబట్టి, పైగా హెడ్ ఇంజరీ కూడా కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని అనటంతో ఆ అమ్మాయి తమ్ముడు బ్రతికాడన్న సంతోషంలో, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, మీరు మా తమ్ముడి ప్రాణాన్నే కాదు నా ప్రాణాన్ని కూడా కాపాడారు అని కాళ్ళ మీద పడబోతుంటే డాక్టర్ ఆ అమ్మాయిని ఆపేసి, ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా, సమయానికి డబ్బు కట్టారు కాబట్టి ఆపరేషన్ చేశాను, లేదంటే నా చేతుల్లో నువ్వు ఏది ఉండేది కాదు, కాబట్టి మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు, కొంతసేపటి తర్వాత మీ తమ్ముడిని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు మీ తమ్ముడిని ఒక 2 నిమిషాలు చూడటానికి వీలుంటుంది, ఆ తర్వాత మాత్రం కుదరదు, 2 రోజులు ఐసీయూలోనే ఉంచుతారు అని చెప్పటంతో పర్వాలేదు డాక్టర్ అని సంతోషంగా చెప్పింది ఆ అమ్మాయి తమ్ముడు బ్రతికాడన్న సంతోషంలో.
అన్నట్టుగా ఒక పావుగంట తర్వాత ఆ అబ్బాయిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక ఆ అమ్మాయిని జస్ట్ 2 నిమిషాలు చూడడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి తడబడుతున్న అడుగులతో లోపలికి అడుగుపెట్టింది. హాస్పిటల్ డ్రెస్లో హాస్పిటల్ బెడ్ మీద వైర్స్ మధ్య ఆక్సిజన్ మాస్క్లో జీవకళ పోగొట్టుకున్నట్టు ఉన్న తన తమ్ముడిని చూసిన ఆ అమ్మాయి బాధగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి గ్లౌజ్ వేసుకున్న చేతులతో ఆ అబ్బాయి చేతిని పట్టుకొని, చిన్నా నీకేమీ కాదురా, నిన్ను నేను కాపాడుకుంటాను, త్వరగా కళ్ళు తెరువు చిన్న, అక్కని చూడు, అక్క ఎంత బాధపడుతుందో నీకోసం తెలుసా, నువ్వు త్వరగా కళ్ళు తెరిస్తే నేను సంతోషంగా ఉంటారా, చిన్న నువ్వు కోరుకున్నట్టు నా పెళ్ళైపోయింది తెలుసా అని మాట్లాడుతూ కన్నీళ్లు పెడుతూ ఉంటే 2 నిమిషాల తర్వాత మేడం టైం అయిపోయింది ఇక వెళ్ళండి అని చెప్పడంతో ఆ అమ్మాయి భారంగా అడుగులు వేస్తూ తన తమ్ముడి వైపు తిరిగి చూస్తూనే బయటికి వెళ్ళింది. బయటికి వచ్చాక ఆ అమ్మాయి మొహం బాధగా ఉండటం చూసిన ఆయన, బాధపడకమ్మా, మీ తమ్ముడికి ఏమీ కాదు, మా సార్ మాటిచ్చారు అంటే ఎలా అయినా బ్రతికించి చూపిస్తారు, త్వరలోనే మీ తమ్ముడు నార్మల్ అయిపోతారు, చూస్తూ ఉండండి అని అనగానే ఆ అమ్మాయికి టక్కున తన భర్త గుర్తుకు వచ్చి అడగాలనుకుంది అతని కోసం. కానీ అడగలేక తనకి అర్హత ఉందని కూడా అనిపించక సరే అన్నట్టు తల ఊపి అక్కడే కూర్చొని ఉంటే ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆయన, నువ్వు ఇక్కడ ఉండి మాత్రం ఏం లాభం చెప్పమ్మా, ఎలానో ఇక నీ తమ్ముడిని 2 రోజుల వరకు చూడనివ్వరు, పైగా మీ తమ్ముడి కోసం స్పెషల్గా నర్స్ అండ్ మెయిల్ నర్స్ కూడా ఉన్నారు, డాక్టర్ కూడా ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాడు, కాబట్టి భయం అవసరం లేదు, ఇక మనం ఇంటికి బయలుదేరుదామా అని అనగానే ఆ అమ్మాయి భయంగా ఆయన వైపు చూసింది. ఆయన చిరునవ్వుతో, అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా, అక్కడ మీరు ఎప్పటికైనా అక్కడికి రావాల్సిన వాళ్ళే, మరి వెళ్దామా అని అనటంతో, అవును, నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే, తను అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం జరగాల్సిందే అని అనుకున్న అమ్మాయి తల ఊపి డబ్బు బ్యాగ్ వైపు చూపించగానే, ఈ డబ్బంతా నీదేనమ్మా, బ్యాంకులో డిపాజిట్ చేసి వెళ్దాము అని అనగానే ఆ అమ్మాయి చాలా చిన్నగా, నాకు అంత డిపాజిట్ చేసేంత బ్యాంక్ అకౌంట్ లేదండి, నాకు పాన్ కార్డు ఉంది కానీ పాన్ కార్డు మీదుగా బ్యాంక్ అకౌంట్ తీసుకోలేదు అని అంది. అదంతసేపు అమ్మ వెళ్ళేదారిలో 5 నిమిషాల్లో అయిపోతుంది, మీరు రండి చాలు అంటూ ఆ అమ్మాయిని తీసుకొని దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి అరగంటలో పని పూర్తి చేసి ఆ అమ్మాయి చేతిలో బ్యాంక్ బుక్తో పాటు కార్డు కూడా పెట్టేసి, ఇది మీ కార్డు, సార్తో పిన్ యాక్టివేట్ చేయించుకో సరిపోతుంది, ఈరోజు కాదు రేపటికి యాక్టివేట్ అవ్వచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని బయలుదేరాడు ఆయన తన భర్త ఇంటికి. Thank you for listening and please like, share, comment and subscribe.